అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి అంటే విశ్వాసంతో వచ్చింది, పశ్చాత్తాప మనసుతో వచ్చింది. ఇక అక్కడ ఆమెకు స్వస్థత కలిగింది. ఆమెతో మాట్లాడాడు. మరలా తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అధికారి అయిన యాయిరు ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు. ఏమండి, నీకెందుకు బోధకుని కష్టపెడుతున్నావు? నీ కుమార్తె చనిపోయింది అనంటే ఆయన చాలా బాధపడ్డాడు. యాయిరు, నా కుమార్తె బ్రతికిద్ది అనుకుంటే నా కుమార్తె చనిపోయింది ఏంటి, కృంగిపోతుంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యాయిరు, కృంగిపోవద్దు, విశ్వాసం స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కుమార్తె చనిపోలేదు, నిద్ర మాత్రమే పోతుంది, ప్రైజ్ త్వరగా వెళ్ళపదా అన్నాడు. ఆ కబురు తీసుకొచ్చేవాడికి విశ్వాసం లేదు, కానీ యాయిరుకు మాత్రం విశ్వాసం ఉంది. స్తోత్రం. నమ్మాడు. ఎంతమంది ఇక్కడ నమ్మకంతో కూర్చున్నారు నాకు తెలియదు. వస్తున్నారు, పోతున్నారు. దీవించమని ప్రభుని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విడుదల కావాలని విశ్వాసంతో అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా కుటుంబాన్ని సరిచేయండి ప్రభా, మంచి మార్గం నడిపించు ప్రభా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని అటువంటి ఆలోచన కలిగి ఉంటే నువ్వు ధన్యురాలివి. ప్రైజ్ ది లార్డ్. నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. నీకు గొప్ప కృపతో దేవుడు మేలులు చేయునుగాక, నీకు విడుదల దయచేయునుగాక. విశ్వాసం మాత్రం ఉంచి యాయిరు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్ర మాత్రం పోతుంది కదా. ఎవరికి విశ్వాసం లేదు, కానీ యాయిరుకు మాత్రం విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళాడు. తన గృహంలోకి వెళ్ళి ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి, చిన్నదానా లే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చిన్నదానా లే అన్న వెంటనే ఆమె లెగిచి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పు, గట్టిగా చెప్పు.